నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ వెళ్ళ. పెట్టుబడులు, పరిశ్రమలు, యువతకు ఉద్యోగాలు. చంద్రబాబు సీఎంగా ఉంటే చాలు, ఎప్పుడు అదే ధ్యాస. 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి చంద్రబాబు వేగం తగ్గలేదు. పెట్టుబడులు, పరిశ్రమలు, యువతకు ఉద్యోగాలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రతి రంగంలోనూ దూసుకుపోతూ ఉన్నాయి. గత ఏడాదిన్నరలోనే ఆయన దాదాపు 10 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించారు. ఆ పెట్టుబడులతో లక్షలాది ఉద్యోగాలు సృష్టించే దిశగా ముందుకు వెళుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు. ఇప్పటికే ఏపీకి ఐటీ రంగం నుంచి పెట్టుబడులు రాబడుతోన్న చంద్రబాబు విశాఖను ఐటీకి కేర్ ఆఫ్గా మార్చాలనుకుంటూ ఉన్నారు. ఇక తాజాగా ఏపీకి రోల్స్ రాయిస్ను తీసుకొస్తూ ఉన్నారన్న వార్త సంచలనంగా మారింది. ఏపీ ఎంత కష్టాల్లో ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. జగన్ హయాంలో సంపద సృష్టి లేకపోవడంతో కనీసం జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. రాష్ట్రానికి ఆదాయం అంతంత మాత్రమే కావడంతో సంక్షేమ పథకాలను అమలు చేయాలంటే తల ప్రాణం తోకకు వచ్చేసేది. దీంతో పెట్టుబడులు తీసుకొచ్చేందుకు చంద్రబాబు, లోకేష్ దేశాలు తిరుగుతూ ఉన్నారు. ఏమాత్రం గ్యాప్ దొరికినా చాలు తండ్రి కొడుకులిద్దరూ పోటాపోటీగా విదేశాలని చుట్టేస్తూ ఉన్నారు. 2019 నుంచి 2024 వరకు జగన్ ప్రభుత్వం సంపద సృష్టించడంలో పూర్తిగా విఫలమైంది. అప్పులు తీసుకొచ్చి సంక్షేమ పథకాలు అమలు చేశారు. దీంతో సంపద సృష్టి జరగకపోవడంతో పూర్తిగా అప్పుల మీదే ఆధారపడాల్సి వచ్చింది. అటు పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకురాకపోవడంతో నిరుద్యోగం దారుణంగా పెరిగిపోయింది. ఈ తరుణంలో కూటమి ప్రభుత్వం వచ్చాక మరిన్ని కంపెనీలను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు యూకే పర్యటనలో రోల్స్ రాయిస్ వంటి గ్లోబల్ దిగ్గజాలతో సమావేశం అవడం ఆసక్తిగా మారింది. ఈ పర్యటన కేవలం పెట్టుబడి కోసమే కాదు, అది రాష్ట్ర భవిష్యత్తు దిశను సూచించే ప్రణాళిక. ఆంధ్రప్రదేశ్ను అంతర్జాతీయ తయారీ కేంద్రంగా నిలబెట్టాలన్న చంద్రబాబు లక్ష్యం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. లండన్లో రోల్స్ రాయిస్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్తో చంద్రబాబు కలిసి ఆంధ్రప్రదేశ్ వనరుల గురించి స్పష్టంగా వివరించారు. ఏరోస్పేస్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, డిఫెన్స్ రంగాల్లో రాష్ట్రం వేగంగా ఎదగగల సామర్థ్యం ఉందని ఆయన స్మిత్కు వివరించారు. ప్రపంచ పరిశ్రమల దృష్టి ఇప్పుడు భారతదేశంపై ఉంది. కానీ భారతదేశంలో ఏ రాష్ట్రాలు ముందు నిలుస్తాయన్న ప్రశ్నకు సమాధానం ఆంధ్రప్రదేశ్ అనే వినిపిస్తోన్న పరిస్థితి. రోల్స్ రాయిస్ వంటి కంపెనీలను ఆకర్షించడం ద్వారా కేవలం పెట్టుబడులు తెచ్చుకోవడం మాత్రమే కాదు, ఒక నూతన పరిశ్రమ సంస్కృతిని రాష్ట్రానికి తీసుకురావాలి అని చంద్రబాబు భావిస్తూ ఉన్నారు. ఆర్థిక వృద్ధి అంటే కేవలం ఫ్యాక్టరీలు మాత్రమే కాదు, అది విజన్, ఇన్నోవేషన్, గ్లోబల్ కనెక్టివిటీ. ఈ పర్యటన అదే దిశగా సాగుతోంది. రోల్స్ రాయిస్ నుంచి మొదలైన ఈ ప్రయాణం ఆంధ్రప్రదేశ్ను భవిష్యత్తులో భారత ఏరోస్పేస్ హబ్గా మార్చే దిశగా ఒక దృఢమైన అడుగుగా నిలుస్తుందని చంద్రబాబు మరోసారి చూపించారు. విశాఖపట్నంలో ఈ నెల 14-15 తేదీల్లో పార్ట్నర్షిప్ సమ్మిట్ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతోంది ఆంధ్రప్రదేశ్ సర్కార్. ఆ కార్యక్రమానికి ప్రపంచంలోని పెట్టుబడిదారులను ఆహ్వానిస్తూ ఉన్నారు చంద్రబాబు. లోకేష్ కూడా వివిధ దేశాలు తిరుగుతూ పెట్టుబడులను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు 45 దేశాల నుంచి 300 మంది వివిధ రంగాల ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు వస్తూ ఉన్నట్టుగా సమాచారం. జగన్ హయాంలో పెద్దగా పెట్టుబడులు, పరిశ్రమలు రాలేదు. ఉన్న కంపెనీలను కూడా తరిమేశారు జగన్. అమర్ రాజా లాంటి ఏపీ సంస్థల్ని ఇతర ప్రాంతాలకు, ఇతర రాష్ట్రాలకు తరలిపోయేలా చేశారు. ఇక బయట వారు ఎలా వస్తారు? కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు మళ్లీ నమ్మకాన్ని పెంచి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆహ్వానించడానికి చేసిన ప్రయత్నాలు విజయవంతమవుతూ ఉన్నాయి. పెట్టుబడిదారులు విశ్వాసం పెంచుకుంటూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం మద్దతు కూడా ఉండడంతో మరింత సులువుగా భారీ పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. 1,50,000 కోట్లతో గూగుల్ ఏఐ హబ్, మరో 1,00,000 కోట్లతో ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ సంస్థ నిర్మాణం కానుండడం నిరుద్యోగుల్లో ఆశల్ని రేకెత్తిస్తోంది. వీటికి కేంద్రం మద్దతు ఉంది. ఇక టీసీఎస్, యాక్సెంచర్ లాంటి సంస్థలు క్యాంపస్లు ఏర్పాటు చేస్తూ ఉన్నాయి. విభిన్న రంగాల్లో పెట్టుబడుల కోసం ప్రపంచ దిగ్గజాలు ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. సిఐఐతో చంద్రబాబుకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన పారిశ్రామికవేత్తలను ఆకట్టుకుంటారని అందరికీ తెలిసిన విషయమే. అందుకే ఏపీ కోసం సిఐఐ గట్టిగా పనిచేస్తోంది. విశాఖలో జరగనున్న ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ సిఐఐ ఆధ్వర్యంలో జరుగుతోంది. ఈ సమ్మిట్కు రావాలని, ఏపీలో ఉన్న అవకాశాలని ఎక్స్ప్లోర్ చేయాలని ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు, లోకేష్ పిలుపునిచ్చారు. ఇప్పుడు రోల్స్ రాయిస్ ప్రతినిధులను చంద్రబాబు కలవడంతో వారు కూడా విశాఖ సమ్మిట్కు వస్తారా, వస్తే ఏపీలో పెట్టుబడులు పెడతారా అన్న ఆసక్తికరమైన చర్చ సర్వత్రా జరుగుతోంది. చూడాలి మరి రోల్స్ రాయిస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్నది.